ఒకప్పుడు దక్షిణ ప్రాంతంలో రత్నగిరి అనే రాజ్యం ఉండేది. అక్కడ రాజు అమరేంద్రవర్మ పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. శత్రువులు కూడా ఆ రాజ్యానికి దూరంగా ఉండేవారు. కాని ఒకరోజు ఆ రాజ్యంలో ఓ సంఘటన ఎదురవుతుంది. మహారాజా మన్నించాలి. కొలనులో గస్తీ చేసే భటుడి శవం దొరికింది. శరీరంపై ఎటువంటి గాయాలు లేవు. కాని అతని పక్కన ఒక పువ్వుంది ప్రభు. అది కూడా చాలా వింతగా ఉంది. ఏమిటది? గాయాలు లేవా? మరణించడానికి కారణం ఏమిటో కూడా తెలీదా? ఇంతవరకు మన రాజ్యంలో ఇలాంటి సంఘటన జరగలేదు. అసలు ఏ అన్నవాళ్లు లేవా? లేదు మహారాజా, కేవలం ఒక పువ్వు మాత్రమే ఉంది. దాని వాసన కూడా చాలా వింతగా ఉంది. అప్పుడు మంత్రి గుణశేఖర్ ఇలా అంటాడు. ఇది సాధారణమైన హత్యలా అనిపించటం లేదు మహారాజా. ఇది విషప్రయోగం అయి ఉండొచ్చు. మనం విచారణ ప్రారంభించాలి. దీని వెనుక ఎవరెవరున్నారో మనం తెలుసుకోవాలి. మంత్రి మాటలతో రాజు ఆలోచనలో పడతాడు. ఆ రాత్రి నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తూనే ఉంటాడు. ఎవరు చేశారో తెలియదు. ఆ పువ్వు అక్కడ ఎందుకు పెట్టారో తెలియదు. మరణించిన వారికి ఆ పువ్వుకు సంబంధం ఏమిటి? 2 రోజుల పాటు రాజధానిలో ఎక్కడ చూసినా ఇవే గుసగుసలు. మహారాజా, మేము ఎంత విచారించినా అసలు ఈ మరణం వెనుక ఉన్న కారణం తెలుసుకోలేకపోతున్నాం మహారాజా. ఈ సమస్యను తొందరపాటుతో కాక తెలివిగా పరిశీలించాలి. రాజగురువు త్రివిక్రముడు ఎక్కడ ఉన్నాడు? ఆయన్ని పిలిపించండి. త్రివిక్రముడు రాజుగారి ప్రాణ స్నేహితుడు. త్రివిక్రముడు ఒకచోట కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటాడు. అయ్యా, మిమ్మల్ని మహారాజుగారు వెంటనే పిలుచుకురమ్మన్నారు. ఏమైంది? నన్నెందుకీ సమయంలో రమ్మన్నారు? సైనికుడు జరిగిందంతా త్రివిక్రముడికి వివరిస్తాడు. ఇద్దరూ కలిసి రాజు దగ్గరికి వెళతారు. మహారాజా, మీరు పిలిచారంటే విషయం తీవ్రత నాకు అర్థమైంది. ఒక మనిషిని చంపి పువ్వుని చిహ్నంగా శవం పక్కన వదిలి వెళ్లారంటే చంపిన వాళ్లు మనకి ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. లేదా ఏదైనా హెచ్చరిక కూడా అయ్యుండొచ్చు. త్రివిక్రమ, నువ్వే దీన్ని పరిష్కరించగలవు. సాధ్యమైనంత త్వరగా దీని వెనుక ఎవరున్నారు, ఎందుకిలా చేశారో తెలుసుకో. త్రివిక్రముడు ఆ రోజు నుంచే తన విచారణ మొదలు పెడతాడు. శవం వద్ద ఉన్న పువ్వును పళ్లెంలో పెట్టి దానిని ఆలయపు దీపాల కాంతిలో జాగ్రత్తగా పరిశీలిస్తాడు. కొంతసేపటి తర్వాత రాజుగారిని తన మందిరానికి పిలిపించి, చూడండి మహారాజా, ఇది సాధారణమైన పువ్వు కాదు. దీన్ని రక్తపు కమలం అంటారు. ఇది ఏడాదికి ఒక్కసారి మాత్రమే పుష్పిస్తుంది. దీని వాసనతోనే మోర్చపోవచ్చు. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో, ఎవరు తెచ్చారో, అసలు ఈ హత్య వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇదిలా ఉండగా ఒక తెల్లవారుజామున రాజమార్గంలో ఒక దూత శవం పడి ఉండటాన్ని సైనికుడు చూస్తాడు. మహారాజా, మరో హత్య జరిగింది. ఈసారి మృతుడు మనకి రహస్య సమాచారాలు అందించే ఒక దూత. ఏమిటి? ఇంకో మృతుడా? మళ్లీ గాయం లేకుండా మళ్లీ అదే పువ్వు, అంతేనా? అవును మహారాజా, అదే పువ్వు, అదే వింత వాసన. రాజ్యసభలో అందరూ గుసగుసలాడుకోవడం మొదలు పెడతారు. మహారాజా, ఈ సంఘటనలు మన భద్రతా వ్యవస్థనే ప్రశ్నించే విధంగా మారుతున్నాయి. ఇది ఎవరో మన మధ్యనే ఉండి చాలా తెలివిగా దాడి చేస్తున్నారు అనిపిస్తోంది. ఇదంతా చేస్తున్నది పగవాడా లేదా అంతర్గత కుట్ర? ఎలా తెలుసుకునేది? అంతా అయోమయంగా ఉంది. మహారాజా, ఈ మృతుడు గతంలో మీ రహస్య ఆదేశాలతో చేసిన ఓ ముఖ్యమైన పనిలో భాగస్వామి. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సింధూపురం ఉద్యమం గురించేనా మీరు మాట్లాడేది? అవును మహారాజా, ఇప్పుడు నాకు విషయం అర్థమైంది. ఈ మరణించిన వారిద్దరూ అప్పట్లో ఆ పనిలో పాల్గొన్నవారి. ఇది ఖచ్చితంగా వ్యక్తిగత ప్రతీకారం. కాని ఎవరు చేస్తున్నారు, ఎందుకు ఇన్నేళ్ల తర్వాత ఇదంతా చేస్తున్నారో తెలుసుకోవాలి మనం. కాని ఇప్పుడు ఆ ఊరే లేదు కదా. ఇక ఎవరిని విచారణ చేస్తాం, ఏమని విచారణ చేస్తాం? మీరు చెప్పింది నిజమే మహారాజా. కాని ఈ పువ్వు గురించి విచారణ చేస్తే మనకి నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. త్రివిక్రముడు ఇక ఆ కోణంలో విచారణ ప్రారంభిస్తాడు. ఓ పాత ఆస్థాన వ్యక్తిని పిలిపించి, మన మైదానాల్లో ఈ పువ్వు ఎక్కడ దొరుకుతుంది? స్వామి, దీన్ని రక్తపు కమలం అంటారు. ఇప్పుడు మన దగ్గర ఈ పుష్పాలు లేవు. ఇవి గతంలో శాంతమ్మ అని మొక్కలను పెంచే ఒక మహిళ తెచ్చి ఇక్కడ పెంచేది. ఆమెకు వయసైపోయి ఇప్పుడు ఇంట్లోనే ఉంటోంది. సరే పద, మనమే ఆమె దగ్గరికి వెళ్లి ఇది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుందాం. అలా త్రివిక్రముడు మరియు ఆ వృద్ధుడు కలిసి శాంతమ్మ ఇంటికి వెళతారు. శాంతమ్మా, ఈ పువ్వు గురించి మాకు కొంత సమాచారం కావాలి. ఇది ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా? శాంతమ్మ ఆ పువ్వును పరీక్షించి కొంత సమయం తర్వాత, అయ్యా, ఇవే సింధూపురంలో దొరికే అరుదైన కమలాలు. ఇంకో విషయం, ఇది నిజమైన రక్తపు
ఎరుపు కమలం కాదు, ఎవరో సాధారణ కమలానికి ఎరుపు రంగు పూసి ఇలా తయారు చేశారు. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉందే. నకిలీ పుష్పాన్ని పెట్టడం ఏంటి? ఆ మాటలతో త్రివిక్రముడు ఆలోచనలు మరోవైపుకు మళ్లుతాయి. కాని ఆ రోజు రాత్రి ఇంకొకరి శవం. అది మరికొన్ని రోజుల్లో పదవీ విరమణ చేసే సైన్యాధ్యక్షుడిది. రాజుగారి పాత తోటలో ఆ శవం పడి ఉంటుంది. మూడవ మృతుడు. గాయం లేదు, పువ్వు లేదు, కాని తలపై ఈ త్రిశూలపు గుర్తు సింధూపురానికి సంబంధించిన చిహ్నం. ఇది సాధారణ హత్య కాదు, ఇది మనకు హెచ్చరిక. త్రివిక్రమ, మన సైన్యాధ్యక్షుడినే చంపారంటే ఇది సాధారణమైన వారు చేసే పని కాదు. అవును మంత్రివర్యా, ఈ ముగ్గురు 10 సంవత్సరాల క్రితం సింధూపురం మారణకాండలో పాల్గొన్నారు. వీళ్లతో పాటుగా ఇంకా ఎవరెవరున్నారో కనుక్కుని వారిని విచారిస్తే మనకేదైనా తెలిసే అవకాశం ఉంటుంది. త్రివిక్రముడు, మంత్రి గుణశేఖర్ రాజసభ గ్రంథాలయానికి వెళతారు. ఒక పాత పుస్తకం తీసి చూస్తారు. రాజా అమరేంద్రవర్మ ఆదేశాలపై సైన్యాధ్యక్షుడి పర్యవేక్షణలు 15 మంది యోధులు వెళ్లి తిరుగుబాటుదారులతో పోరాడి వాళ్ళని ఇళ్లల్లోనే బంధించి రాత్రికి రాత్రి వాళ్ళని తగలబెట్టేశారు. తిరుగుబాటుదారుల్లో 2 రామన్న, వీరన్న తప్పించుకున్నారప్పుడు. ఇంత తెలివిగా చంపుతున్నారు అంటే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ పని చేసుండొచ్చు, లేదా ఇద్దరూ కలిసే ఈ పని చేసుండొచ్చు. అయితే ఇప్పుడు వాళ్ళని ఎలా కనిపెట్టి పట్టుకోవడం? నా దగ్గర ఒక పథకం ఉంది మంత్రివర్య. రేపు మహారాజు అమరేంద్రవర్మ రహస్యంగా గుడిలో పూజకు ఒంటరిగా వెళ్తారంట అని పుకారు పుట్టించండి. త్రివిక్రముడి పథకం ప్రకారం మహారాజు ఒక్కడే నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక వ్యక్తి మహారాజుపై దాడికి దిగుతాడు. కాని అక్కడ రాజుకు బదులుగా మారువేషంలో ఒక సైనికుడుంటాడు. వెంటనే ఆ వ్యక్తిని సైనికులు బంధిస్తారు. త్రివిక్రముడు, మంత్రి అక్కడికి చేరుకుంటారు. రాజుగారి కథ ఇవాల్టితో ముగిసిపోతుంది అనుకున్నాను, కాని బ్రతికిపోయాడు. నేననుకున్నట్టే అయింది. ఇతడు వీరన్న. ఇక నువ్వు తప్పించుకోలేవు వీరన్న. ఎందుకీ హత్యలు చేశావు? ఆ రోజు సింధూపుర మారణకాండలో కొన్ని కుటుంబాలతో పాటు నా కుటుంబం కూడా రాజు ఇచ్చిన ఆజ్ఞ వల్ల కాలిపోయింది. అందుకే ఆ మారణకాండలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని హతమార్చాలని నిర్ణయించుకున్నాను. నేను, రామన్న ఇరుగు పొరుగు వాళ్లం. ఆ రోజు నేను, రామన్న మా కుటుంబాలకి ఆహారం, మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్ళాం. అంతే, మేం వచ్చేలోగా అందరి ఇళ్లకి బయట నుంచే గొళ్ళెం వేసి గుడిచెలకి మంట పెట్టి ఊరంతా వల్లకాడు చేశారు. అయినా ఇన్నేళ్ల తర్వాత పగ తెచ్చుకోవడం ఏంటి? నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. తప్ప ఓవైపు బాధ, మరోవైపు కోపం, అలా మాలో మేమే సతమతమయ్యాం. ఆ సంఘటన తర్వాత మేము మళ్లీ తిరిగి రాజ్యానికి రాలేదు. అలా ఆ బాధతోనే కొన్ని నెలల క్రితం రామన్న కాలం చేస్తూ తన చివరి కోరికగా ఆ మారణకాండ చేసిన వారిని హతమార్చాలని నా దగ్గర మాట తీసుకున్నాడు. అలా వీరన్నను రాజుగారి ముందు ప్రవేశపెడతారు. వీరన్నా, ఎందుకీ హత్యలు చేశావు? మీ ఆజ్ఞ వల్ల నా ఊరు మంటల్లో కాలిపోయినప్పుడు నా భార్య, నా తల్లి, నా పిల్లలు నా కళ్ల ముందే చనిపోయారు. అలా ఆ బాధను దిగమింగుతూ ఒక జీవోత్సవంలో ఉన్నాను. అంతే. మహారాజుగారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం మన రాజ్య రక్షణ కోసం తీసుకున్నదే. రక్షణ కోసమే కావచ్చు, కానీ నేను నా కుటుంబాన్ని కోల్పోయాను. నువ్వు న్యాయం కోసం చూస్తున్నావా, లేక పగ కోసం చూస్తున్నావా? నిజానికి 2 ఒకటే త్రివిక్రమ. నా పగే నా న్యాయం. అంతలో రాజు అమరేంద్రవర్మ సింహాసనం దిగివచ్చి తన ఖడ్గాన్ని వీరన్న చేతిలో పెట్టి, వీరన్న, నువ్వు నన్ను చంపితేనే న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇదిగో నా ఖడ్గం, దీనితో నా కథ ముగించు. కాని ఆ నిర్ణయం వల్ల ఇలా జరుగుతుంది అని నేను అనుకోలేదు. కేవలం బెదిరించి, భయపెట్టి వాళ్లను ఇళ్లల్లో బంధించమని చెప్పాను. కాని అలా మారణకాండ చేయమని నేను చెప్పలేదు. ఆ మారణకాండ రాజుగారికి తెలియకుండా జరిగింది వీరన్న. అవును వీరన్న, రాజుగారు చెప్పింది నిజం. ఆ ఆజ్ఞ ఇచ్చింది మన మహారాజుగారు కాదు, మన సైన్యాధ్యక్షుడు. ఆ రోజు 15 మందిలో 5 యోధులను అక్కడున్న తిరుగుబాటుదారులు సంహరించారని అక్కడున్న సైన్యాధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం అది. ఆ నిర్ణయానికి రాజుగారికి ఎటువంటి సంబంధం లేదు. సైన్యాధ్యక్షుడు కోపంతో అలా ఇళ్లకు నిప్పంటించమని చెప్పాడంట. నన్ను క్షమించండి మహారాజా. జరిగిన నిజం ఏంటో తెలుసుకోకుండా మిమ్మల్ని చంపాలనుకున్నాను. రాజ్యం కోసం మీ ప్రాణాలని నా చేతిలో పెట్టారు. త్రివిక్రముడు చెప్పిన నిజాన్ని తెలుసుకుని నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. నాకు ఎలాంటి శిక్ష విధించినా సమ్మతమే మహారాజా. నువ్వు ఇన్ని సంవత్సరాలు అనుభవించిన మనోవేదన ముందు నేను వేసే ఏ శిక్షైనా తక్కువే వీరన్నా. అలా మరుసటి రోజు ప్రజలందరి సమక్షంలో, గతంలో జరిగిన సింధూపుర మారణకాండలో నా ప్రమేయం లేకుండానే అనేక కుటుంబాలు బాధపడ్డాయి. ఇక మీదట అలాంటి పొరపాటు జరగనివ్వను.
నన్ను క్షమించండి. అలా ఆ రాజ్యం మళ్లీ ముందులాగే ప్రశాంతంగా ఉంటుంది.